మావోయిస్ట్ అగ్రనేత గణపతి అడ్రస్ దొరికిందా? ఆపరేషన్ కగార్కు సంబంధించి మార్చి 31 డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో గణపతి లొంగుబాటు కోసం తెలంగాణ పోలీసులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారా? డెడ్ లైన్ లోపు ఆయన జనజీవన స్రవంతిలోకి వస్తారా? అగ్రనేత కోసం తెలంగాణ ఎస్ఐబి చేస్తున్న భారీ సెర్చ్ ఆపరేషన్ పై ఇన్సైడ్ స్టోరీ. భారతదేశం మావోయిస్టు రహిత దేశంగా అవతరించిందంటూ ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ప్రకటిస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో అందరి చర్చ మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుపైనే జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ పలు ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో దూకుడుగా వ్యవహరించింది. ఇటీవలే తెలంగాణ ఎస్ఐబి ఆపరేషన్లో మావోయిస్టు ముఖ్య నేతలు పలువురు లొంగిపోయారు. దేశవ్యాప్తంగా పలు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కూడా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు దూకుడుగా వ్యవహరిస్తూ మావోయిస్టు ఉద్యమాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా కట్టడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 31 డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడ ఉన్నారు అన్న చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. అగ్రనేత గణపతిని అరెస్టు చేసినా లేదంటే ఆయన లొంగిపోయినా మావోయిస్టు ఉద్యమంకు ఫుల్ స్టాప్ పడినట్లే అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీంతో అగ్రనేత గణపతి కోసం కేంద్ర రాష్ట్ర పోలీసుల బలగాలు తమ వేటను ముమ్మరం చేశాయని అధికార వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మావోయిస్టు అగ్రనేత తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడంతో ఆయన ఎక్కడ ఉన్నారో తేల్చే పనిని తెలంగాణ పోలీసులు చేపట్టారు. మరోవైపు తెలంగాణకు చెందిన మావోయిస్టులు ఎవరైనా ఇంకా ఉంటే వారు వెంటనే లొంగిపోవాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు పిలుపునిచ్చారు. మార్చి 31 డెడ్ లైన్ లోపు గణపతిని ట్రేస్ చేసేందుకు తెలంగాణ ఎస్ఐబి భారీ ఆపరేషన్ను మొదలుపెట్టిందని, అది చివరి దశకు వచ్చిందని సమాచారం. మొదట్లో దేశం బయట గణపతి ఉన్నారన్న ప్రచారంపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ఎస్ఐబి అందులో ఉన్న నిజానిజాలు నిగ్గు తేల్చే పనిని పూర్తి చేసిందట. ఆయన ఇండియాలోనే ఉన్నారని ఎస్ఐబి గుర్తించిందట. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్స్ లొంగుబాటులో కీలక పాత్ర పోషించిన ఎస్ఐబి చీఫ్ ఐజీ సుమతి తాజాగా గణపతిని ట్రేస్ చేసే విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మార్చి 31 డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలతో ఎస్ఐబి చీఫ్ ఐజీ సుమతి సమన్వయం చేస్తున్నారట. 1-2 రోజుల్లో గణపతి విషయంలో ఐజీ సుమతి నేతృత్వంలోని ఎస్ఐబి లక్ష్యం చేరుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే మావోయిస్టు ముఖ్య నేతల లొంగుబాటులో తెలంగాణ పోలీసులు సక్సెస్ అయ్యారు. అగ్రనేత గణపతి విషయంలో కూడా తెలంగాణ ఎస్ఐబి ఆపరేషన్ 1-2 రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ అధికార వర్గాల్లో జోరుగా జరుగుతోంది.